గుడ్ మార్నింగ్. నమస్కారం. ఈరోజు 31 డిసెంబరు. ఓకే. బూత్ బంగ్లా కాదు బాబు. కరెక్ట్ చూడండి. ఇదేందో గెస్ చేయండి. నేను చెప్తా. వీడియో లోపలికి డెప్త్‌గెళ్ళడానికి. ఇది ఏందో కొద్దిగా గెస్ చేయండి. సుమారు 30 సంవత్సరాల కాలం దాటిపోయింది ఇది కట్టి. ఇది దేనికి నిలయమైందయ్యా అంటే, తాగుడు, తినుడు హ్మ్. దానికి అడ్డాగా మారిపోయింది ఇది వాస్తవానికి. కిటికీ రెక్కలు, డోర్లు, దర్వాజాలు, రేకులు, గీకులు మొత్తం ఎత్తుకపోయిండ్రు దీంట్ల. నాకు 30 సంవత్సరాలు ఉంది కదా! ఇంగ మొత్తం ఇంగో ఈడ బోర్డుండే ప్యానెల్ బోర్డు. ఇంగో అప్పుడు ఎనకటి కాలంలో పైపులేసేది కదా! పైపులు అది కూడా రేపు ఎల్లుండి అవి కూడా పోతాయి. యాక్చువల్‌గా తుప్పు పట్టిపోతున్నాయి చూడు. ఇంగో జూమ్ చేసి చూపిస్తా. తుప్పు పట్టిపోతా ఉంది షెడ్ కూడా. ఇప్పటికైనా గెస్ చేయండి. ఇంగో ప్యానెల్ బోర్డ్స్ చేసి మొత్తం అంటిపెట్టి ఇంగ చేసుకొచ్చిన వైర్లు అంటిపెట్టి చేసి సరంజామా చానా చేసేసిర్రు. ఇదొక బూత్ బంగ్లా లాగా అయిపోయింది. అసాంఘిక ఏయ్! నెవర్ బిఫోర్ నెవర్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు షట్టర్ ఉన్నది. ఇప్పుడు షట్టర్ కూడా లేదు. షట్టర్ కూడా ఎత్తుకుపోయిండ్రు. అన్నలు షట్టర్ కూడా ఎత్తుకుపోయారు. విశేషం ఏందంటే మొన్నటిదాకా షట్టర్ ఉండేది. ఇప్పుడు షట్టర్ కూడా లేదే. యావ సరే. ఇంగ మీకు గుర్తొచ్చిందో లేదో తెలవదు గానీ, లెదర్ పరిశ్రమలో గ్రీన్ ఇండస్ట్రీ కారిడార్ మీద ఎస్సీలకు చర్మకార నిపుణుల కోసము కేటాయించిన స్థలం. ఎర్రశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఫస్ట్ టర్మ్ ఆర్ సెకండ్ టర్మ్‌లో. అప్పుడు దీనికి ఊపిరి ఊదిర్రు. ఇప్పుడు ఊపిరి తీస్తుర్రు. ఏం లేదు. ఇంక బిల్డింగ్ కూడా శిథిలావస్థకు చేరింది. రేకులు పోయినాయి గదా! గత కొద్ది కాలంగా కంటిన్యూ‌గా దీని మీద వార్తలు చేస్తా ఉన్నాం. యాక్చువల్‌గా అంటే ఎవరు ఏం స్పందించట్లేదు. సుమారు 10 ఎకరాల ల్యాండ్ ఉంటది. ఆ ల్యాండ్ గూడా ఎస్సీలది. వాళ్ళకు కాంపోజిషన్ డబ్బులివ్వలేరు. తర్వాత వాళ్ళకు పరిహారం ఇవ్వలేరు. కనీసము అప్పుడు పనికిమాలిన ఈ ల్యాండు పోలేపల్లి స్టేజ్‌కి రావడంతో సుమారు దీని విలువ ఇప్పుడు కోట్లల్లో పలుకుతది. కిటికీలు, షట్టర్లు అన్నీ. జస్ట్ అంటే ఏం జెప్పాలో గూడా అర్థం గాక, ఏం జెప్పాలో గూడా అర్థం గాని కండిషన్‌లో మీకు జస్ట్ డైరెక్ట్ చూపిస్తా ఉన్నాను. ఈ 10 ఎకరాలు జంగల్ రాజా జంగల్ అయిపోయింది మొత్తం. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఏదో ఒక పంట వానాకాలం పంటలేసుకునేవాళ్ళు. కానీ కిటికీలు, రెక్కలు మొత్తం పీక్కపోయిండ్రు. ఏం లేవు. లాస్ట్ టైము 4, 5 నెలల కింద, 5, 6 నెలల కింద తీసిన వీడియోలో షట్టర్ ఉంటది యాక్చువల్‌గా. షాప్ షట్టర్. ఆ షట్టర్ కూడా ఇప్పుడు పీక్కపోయిర్రు వాస్తవానికి. ఇది అన్నట్లు కథ. ఈ లెదర్ పరిశ్రమ నుంచి ఇలా జరగడము, ఈ బిల్డింగ్ ఉండకపోవడం పైన మీరేమనుకుంటున్నారు? దీన్ని ఎలా జేసి, ఎలా కన్విన్స్ చేస్తే జడ్చర్ల పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గారు మరియు జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారు దీనిపైన ఏమైనా స్పందిస్తారా? ఏమన్నా దీనికి జైళ్ల శాఖలో త్రిబుల్ ఐటీ వచ్చినట్లు ఈడ గూడా ఏదైనా పరిశ్రమ పెడితే లేదు అంటే జడ్చర్ల నియోజకవర్గంలో గాని, మహబూబ్‌నగర్ జిల్లాలో గాని ఆహ్, వృత్తి విద్య నిపుణులకు సంబంధించింది. లేదు అంటే ఏదైనా టెక్నికల్‌గా ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్ పెట్టి, ఇక్కడ కంపెనీలలో ట్రైనింగ్ గూడా ఇయ్యొచ్చు ఇక్కడి నుంచి గానీ, మరి ఆ టైప్ ఏమన్నా ఆలోచన చేస్తే బాగుంటది. ప్రజా అవసరాలకు ఉపయోగించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూములకైతే కాంపోజిషన్ డబ్బులైతే ఇవ్వండబ్బా! మీరేమంటారో కామెంట్ చేయండి. దీనిపైన మళ్ళీ ఫుల్ వార్త ఒక వారం, 10 రోజుల్లో మళ్ళీ చేస్తా.